ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే వాళ్ళు మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుమ్ముక్కై కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకపోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం. నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ కలిసి వచ్చినని సీఎం గారు చెప్తా ఉన్నాడు. నువ్వు బనకచెర్ల కడతా అని చెప్పు, మేము ఆపమని చెప్తాం. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు నువ్వు ఉంటావు ఇటు నేను ఉంటా, మధ్యలో కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, ఏం కాదు ఇది రెచ్చగొట్టి కాపాడుకుందాం అని అంటాడు. ఎందుకు గెలిచినావు నువ్వు? లోకేష్ గారిని ఎందుకు గెలిచినావు? దీనికోసమే కదా. ఈ లెక్క చెప్పాలంటే ఇంతవరకు సమాధానం చెప్పండి. అట్లాగే గోదావరి నది జలాలపైన కూడా చెప్తా ఉన్నాం. మీరు బనకచెర్ల కట్టుకుంటే సముద్రంలో వృధా పోయే నీళ్లు, మేము కట్టుకుంటే ఏముంది వేస్ట్ పోయే బదులు ఏదో అటు పోతే నష్టం ఏముంది, మీకే నష్టం అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, మేము అంతకంటే అమాయకులు కాదు. అయ్యేం వృధా పోయే కాదు. అంటే ఏ రకంగా చూసినట్టు గోదావరిలో కానీ ఇటు కృష్ణాలో కానీ పూర్తి స్థాయిలో తెలంగాణకి తెచ్చుకున్నదే ఆ నీళ్ల కోసం అయితే ఆ నీళ్లు లేకుండా 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఒక శాపంగా మీరు మారారు తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఇవాళ మీరు శాపగ్రస్తులుగా మీరు ఈరోజు తెలంగాణకి భారంగా మారితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అర్థం చేసుకొని అటు గోదావరి నది పైన ఇటు కృష్ణా నది పైన ప్రజల అవసరాల కోసం గట్టిగా నిటారుగా నిలబడైనా కొట్లాడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క చుక్క నీళ్లను కూడా తెలంగాణ ప్రజలు పోకుండా రాకుండా అటు కింద పంపించే పరిస్థితి ఉత్పన్నం కానే కాదు.